డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. ఒకసారి అందరూ సపర్లతోటి సార్కి స్వాగతం ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి, ఆత్మకూరు చైర్మన్ గంగారెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి అందరు కూడా పేరున అందరు కూడా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ పేరున మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇంకెన్ని గ్రామాలు ఇంకా మాకు మేడం అనేటే పోతుంది. మీ పేరేంటి? నాలుగు మాటలు మోపు ముత్తాడు ఉన్నారు రమ్మన్, మోపు ముత్తాడు ఉన్నారు మిత్రులు రమ్మన్. ఎవరు ఉంటారు ఎట్లాడు మేడం తర్వాత ఫోటోలు కొడతారు. ఎవరు లేకున్నా కూడా వీళ్ళకి 20 మంది ఉన్నట్లే కదా, 20 మంది ఉన్నా కూడా అంత సేఫ్టీ మనం గీత కార్మికుడిని వేలాడిస్తాం తీయలేం కదా. కాబట్టి కాటమే రక్షణ కవచం వాడితే అంత సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే నేను ఇంతమంది డెమో చెప్పినప్పుడు చెప్పిన లచ్చడానికి చేతుకు మోక అని అందుబాటులో ఉందా లేదా ఉంది. కాబట్టి ఎప్పుడు మోక అందుతుందని మనం త్వరపడే తత్తరపడో ఆ మోకను అందుకోవచ్చు. మోకను అందుకుంటే ఏమైంది అక్కడ టెక్నిక్ అర్థమైందా? ఆ తాడు ఏమైందంటే తాడు చేయడం మోపు ఊరిపడ్డది అవును కదా, ఆ ఊరు అనేది కిందికి జారకుంటుంది. ఎప్పుడైతే ఈ బరువు దాని తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా తాడు లేకుండా మోకును పట్టుకున్నారు అనుకోండి, ఆ తాడు లూజ్ అవుతుంది. తాడు లూజ్ అయి మోకు కిందికి తాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాడుని పట్టుకోకుండా ఏం చేయాలి, మోకును పట్టుకోకుండా ఈ కింద ఉన్నటువంటి ఫస్ట్ గుజిని సరి చేసుకోవాలి. అసలు గుజి సరి చేసుకోవాలి. ఫస్ట్ ఆ గుజిని సరి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మోకును పట్టుకోవద్దన్నా ఆ తాడుని పట్టుకొని నిర్వదాన్ని మోకులకు వేరే ప్రయత్నం చేయాలి. మోకులకు కాలు పైకెత్తి దానిలో చేసుకొని మోకుని వెనక్కి పెట్టి చేసుకోవాలి. కాదు మళ్ళీ ఎప్పటిలాగా పెట్టుకొని కొంచెం కిందికి చెప్పండి, కిందికి రాయి. కిట్లు పంపిణీ చేయడం సంతోషం సార్. దీని ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవచ్చు. అట్లాగే తెలంగాణలో జగిత్యాలని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న ప్రజాబంధు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. అట్లాగే మా గౌడ భవనంకు 5 లక్షలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్, రిక్వెస్ట్ సార్. అట్లాగే తాటి మరియు ఈత చెట్లు పెంపకానికి 2 ఎకరాలు కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇటు చాలా ప్రమాదాలు ఈ మధ్యలో మనం పేపర్లో వింటున్నాము. మాకు కూడా అప్పుడప్పుడు దరఖాస్తులు వస్తున్నాయి. మరి దానిలో దృష్టి పెట్టుకొని అంతకుముందున్న
మన కమిషనర్ బుర్ర వెంకటేశం గౌడ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క కిట్ తయారు చేయించడం జరిగింది. దీని దీని తయారీకి దీని కాస్ట్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. దాదాపు 10,000 పైన ఉంటుంది ఈ కిట్టు. దయచేసి మీరందరూ ఈ కిట్ తప్పకుండా వాడాలి. ఇది మీకు శ్రీరామ రక్ష లాగా ఉంటుంది. కాటమయ్య కిట్టు శ్రీరామ రక్ష కిట్ ఇది. మీరు చెట్టు ఎక్కేటప్పుడు చాలా సరళమైన చిన్న వితిన్ ఒక 2 నిమిషాలలోనే దీన్ని వేసుకొని ఎక్కే అవకాశం ఉన్నది కాబట్టి మేము వింటున్నాము. చాలా మండలాల్లో డిస్ట్రిబ్యూట్ చేసినాము ఆల్రెడీ. ఇప్పుడు జగిత్యాలలో 500 వరకు కిట్స్ ఇచ్చాము. మరి కొన్ని మాటలు మాకు వినబడుతున్నాయి. ఏంటంటే గౌడ సోదరులు ఇవి వాడతలేరని అనిపిస్తున్నది. కానీ దయచేసి ఈ యొక్క సభాముఖంగా మీ యొక్క గౌడ మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ కిట్టు తప్పకుండా మీరు వాడితే మీకు ఎలాంటి ప్రమాదం జరిగినా మీకు ఈ కిట్టు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాము. మరి మా దగ్గర ఇంకా అదనంగా కిట్స్ ఉన్నాయి. మరి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా డైరెక్ట్ గా మా ఫోన్ నంబర్ ఇస్తాము. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా మనం సంప్రదిస్తే మేము డైరెక్ట్ కూడా కిట్స్ ఇస్తాం సార్. ఇంకా మన దగ్గర 200 కిట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మరి ఆబ్కారీ శాఖ వారికి మా రిక్వెస్ట్ ఏంది మేడం అంటే, మీరు తొందరలో వితిన్ మాకు కూడా మంత్రి గారు మన మీటింగ్ తీసుకున్నారు. ఈ నెల లోపలనే కిట్స్ అన్ని పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉండాలి. నిరంతరం పేద వాళ్లకు అటు సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళ వృత్తిలో అన్ని విధాల తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ గత ప్రభుత్వం ఏవైతే పథకాలను మొదలుపెట్టిందో వాటిని కంటిన్యూ చేస్తూ మరి ఇప్పుడు నడుస్తున్నది కాంగ్రెస్ పాలన. గౌడ సొసైటీలు ఇవన్నీ కూడా 40, 50, 60 ఏళ్ల కింద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈత చెట్లు తాడి చెట్ల మీద అది సంజయ్ కుమార్ పొలంలో ఉండని ఇంకెవరో తోటలను ఉండని గౌడన్నలకు అధికారం ఉండాలి, ఆ సొసైటీలకు ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆనాడు ఆలోచన చేసి దాంట్లో భాగంగానే ఈరోజు చెరువుల పైన ముదిరాజులు గంగపుత్రులు కావచ్చు, ఈ తాటి ఈత వనాలలో మన గౌడన్నలు వాటిపైన జీవనం కొనసాగిస్తున్నారు. దానిపైన జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో రెక్కాడితే గాని డొక్కాడని ఈ గౌడను తాడి చెట్టు ఎక్కిన సందర్భంలో జారిపడడం అనేది చూస్తా ఉన్నాం. నేను రాజకీయాలకు రాకముందు కూడా జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గరున్న ఊరు నాది. గౌడ్స్ చాలా పెద్ద మొత్తం ఉన్నారు. మా మామిడి చెట్ల తోట్ల చాలా ఈత తాటి వనాలుంటే దాదాపు 40 ఎకరాలు మా గౌడ్స్కే అమ్మేసాం. వాళ్ళకు 50 ఎకరాలు చాలా. కాబట్టి అందరూ తెలుసు చుట్టరికం ఉన్నట్టున్నది. కాబట్టి ఆ గౌడన్నలతోటి ఎంతో సంబంధం. తర్వాత కూడా రాజకీయాలకు వచ్చినాం. పడ్డ వాళ్ళకి ఏం చేసుడు, వారి కుటుంబాలకు ఏం చేసుడు ఆ ప్రభుత్వం చేసి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పైసలు ఇచ్చినా ప్రాణానికంటే ముఖ్యం కాదు అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే బీసీ సంక్షేమ శాఖ మంత్రి మా కుటుంబ సభ్యులాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అప్పుడున్న కమిషనర్ బుర్ర వెంకటేశం గౌడ్ గారు చాలా ఆలోచన చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కాటమయ్య కిట్ రక్ష, ఒక రక్ష, ప్రాణాలు రక్షించే కిట్ను ఇవాళ ప్రసాదిస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది. మరి మన గౌడన్నలు ఎంతో కష్టపడి వెళ్తారు. ఏ చెట్టెక్కాలన్నా మీరు మోకైతే వేసుకుని వెళ్ళాల్సిందే. ఈ కాటమయ్య రక్షణ కిట్ కూడా వేసుకోవాలి. మీరు బట్టలు ఇడిచి అవన్నీ పెట్టి మోకు ముత్తాడ కట్టుకొని ఎక్కినప్పుడు దాని తోడుగా ఇది కట్టుకోడు పెద్ద పని కాదు. లోపల ఒకటి దెబ్బ తగలకుండా ఒకటి కవచం పెట్టుకోవాలి, జాగ్రత్త కాకుండా మన మర్మాయ వాళ్ళు దెబ్బ తగలకుండా ఈ కిట్ కట్టుకోవాలి. ఇంతకుముందే చూపెట్టారు, పెద్ద సమయం కాదు, 5 నిమిషాలే కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది. మరి మన తిరుపతి గౌడి ఇలా మంచం మీద ఉన్నాడు, ఇది ఉంటే ఉండునా? ఇప్పుడే చెప్పిన మన ట్రైనింగ్ ఇచ్చిన తమ్ముళ్ళు పేరేంది, బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇస్తాడు. 2000 అంటే 20 మందిని ఆపుతాడు. 20 మంది సంగతి ఇడిచి పెడదాం, 100 కిలోలు కూడా ఉంటారు గౌడన్నలు. ఎందుకంటే కష్టపడేటోళ్ళు, తాళ్ళెక్కేటోళ్ళు, ఎక్కేటోళ్ళు 70-80 కిలోలు ఉంటే ఎక్కువ.
కొవ్వే ఉండదు, ఎక్కడ ఉంటుంది ఆ కొవ్వు? వాళ్ళిద్దరికి ఇక దేవుడు అనుకున్నాను కష్టజీవులు కాబట్టి పక్కనే ఉంటారు. 80 కిలోలు, 70 కిలోలు, 60 కిలోలు ఉంటారు. అటువంటిది అంత ఆపుతున్నారు. ఇంతకుముందు చూసినాం ఎట్లయితే మనం సైకిల్ మోటార్ మీద పోతాం, అలా పెట్రోల్ పోయించుకుంటాం, పైసలు పెట్టుకుంటాం, సెల్ ఫోన్ చూసుకుంటాం, అన్ని చూస్తాం, కానీ అది పెట్టుకుంటేనే బతుకుతాం, లేకపోతే వాడతామనే హెల్మెట్ మాత్రం పెట్టుకోం. కాబట్టి ఈ కొన్ని జాగ్రత్త పడాలి. తప్పకుండా దయచేసి కిట్ వాడండి. ఒక రక్ష. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో పథకాలు ఉన్నాయి. పేదవాళ్ళ పక్షాన ఉంది. మా గౌడన్ అన్నారు 99% పేదవాళ్ళే. ఇలా మీ అందరికి కూడా ఇవాళ సన్నబియ్యం వస్తున్నారు. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడు. పని చేస్తుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పని చేస్తున్నాను. ఈ సందర్భంగా గ్రామాల పండుగ వాతావరణం ఉన్నది. నిన్న భూపత్పూర్కి వెళ్ళి ఎవరు వచ్చారు, మా రోడ్డు పని ఆగిందన్నారు. ఎన్ని వచ్చినాయని అడిగిన. 76 వచ్చినాయి, 55 నడుతాయి. 55 అంటే 2.5 కోట్లు వచ్చినట్టేనే. ఆ రోడ్డు కిందనే అంత కూడా ₹1 కోటి పెడితే భూపత్పూర్ దాటుతుంది. కానీ ప్రాధాన్యత ఇప్పుడు కూడు, గుడ్డ, గూడు, భోజనం ఉండాలి, ఇల్లు ఉండాలి. దాంట్లో ఇవాళ దాదాపు 5,500 ఇల్లు మన నియోజకవర్గానికి మంచి లేదు. కరువు ఉంది. 20 మంది జారిపడ్డారు తెలుసా? ఎక్కడ అనుకుంటారు? రాష్ట్రం అనుకుంటారు. ఏంది మన సర్కిల్ అనే బాబు. జగిత్యాల, రాయకలు, మలయాళ, కొడమేల, ఇక ధర్మపురి సర్కిల్, సరంగాపురి తీర్పు వస్తుంది. మీ గౌడన్నలు, మీ నాయకుల విజ్ఞప్తి మేరకు రాయకలు కూడా ధర్మపురులు ఉంటే ఏ నాయకుడు చేయని పని మీకోసం నేను గత ప్రభుత్వంలో తీసుకొచ్చి జగిత్యాల సర్కిల్లో పెట్టించిన. ప్రతిసారి పన్ను కట్టాలన్నా అన్నిటికీ అడుమోదురు జగిత్యాల సర్కిల్లో చేసిన నాయకులకు తెలుసు. కాబట్టి 20 మంది పడ్డారంటే చిన్న విషయం అన్నా? జగిత్యాల సర్కిల్ ఏమన్నా ఉమ్మడి జిల్లానే ఇదేమన్నా? మెట్పల్లి సర్కిల్ వేరే ఉంటుంది, ధర్మపురి సర్కిల్ వేరే. 20 మంది పడారంటే ఏం మజాకా ఇదేమన్నా? 20 మంది మంచం పడ్డారంటే మన రేచిపోయినా కాలు ఇరిగింది, నడుము ఒత్తుకపోయింది. రావణపేట అనేకైతే మన నియోజకవర్గం కాకపోయినా ఓ డాక్టర్ కాబట్టి, సీనియర్ డాక్టర్ కాబట్టి, రావణపేట సర్పంచ్ నాకు ఫోన్ చేసాడు. నేను గౌడు కాదు, రావణపేట సర్పంచ్ నాకు ఫోన్ చేసాడు, మా గౌడు పడ్డాడు సార్ అని చెప్పి. ఇవాళ నాకు ఎక్సైజ్ సిఐ చెప్తున్నాడు, ఇంకెక్కడో వేరే నియోజకవర్గం పడితే మీరే నాకు ఫోన్ చేసి చెప్పారని చెప్పి. అంటే ఈ రకంగా ఎంతమంది పడుతున్నారు అనేది ఆలోచన. 20 మంది ఇప్పుడు మేడం తెచ్చిన రిపోర్టు. అంటే బాగా పడితేనే వస్తుంది, ఏదో అటుగా జారినది వస్తుందా? అంటే మామూలు విషయం కాదు. సీరియస్గా తీసుకొని నాకు ఒకటి గుర్తున్నది. ఇటుకాల మా నారాయణ ఇక్కడ ఉన్నాడు, గంగారెడ్డి అన్న, తన పేరు శ్రీనివాస్ అనుకుంటున్నాను నేను. శ్రీనివాసేనా? చెట్టు మీదకి వెళ్ళి పడితే మొత్తం కాళ్ళు చేతులు పడిపోవడమే కాదు, మూత్రం పైకన రాకుంటే మంచం మీద పడిపోయి ఆఖరకు సరిపోయింది. మరి ఇదే ఉంటే అటువంటి ప్రమాదమే జరగదు. తలకు హెల్మెట్ ఉంటే ప్రమాదాలే, చావులు చాలా తక్కువ.